అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపూడి. ఈరోజైతే మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే బ్రహ్మాండమైన వంటింటి కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. చూడడానికి ఈజీగా అనిపించవచ్చు, కానీ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఒకసారి వీడియో అయితే లైక్ ఇచ్చేసి వెళ్ళండి ప్లీజ్ అండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఇలాంటి బాక్సులు అయితే ఉంటాయి కదండి. మనం ఏదైనా క్యారేళ్ళు పెట్టుకొని వెళ్ళడానికి అలాంటి వాటికి వాడుతూ ఉంటాము. పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా వాడుతూ ఉంటాము. ఇలాంటి డబ్బాలని, మనకి స్టీల్ డబ్బాలని ఈ విధంగా కూడా వాడవచ్చు అని మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. నా దగ్గర అయితే పోపు డబ్బాలు అయితే లేవన్నమాట. నేను ఇలా వాడుతూ ఉంటాను. చూడండి, మన ఇంట్లో పేపర్ గ్లాసులు తెచ్చుకుంటాం కదా, మనం ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు టీ చేయడానికి అలాంటప్పుడు మిగిలిపోయి ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా లేదని అలానే పెట్టేసుకోకుండా ఈ డబ్బాని కూడా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా అన్ని గ్లాసులు పెట్టేసి దేంట్లో మనకు ఏవేవైతే కావాలనో, మనం ఎక్కువగా ఏవైతే యూజ్ చేస్తుంటామో ఆ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట. మీకు ఇలా పేపర్వి పెట్టుకోవడం ఇష్టం లేకపోతే స్టీల్వి గ్లాసులు ఉంటాయి కదా, చిన్న చిన్న గ్లాసులు, అవైనా పెట్టేసుకోవచ్చు. ఏదైనా మీ ఇష్టము. తర్వాత నేనైతే చూడండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే యాలకులు, లవంగాలు, చెక్క, జాజికాయ ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటానన్నమాట నేను. అందుకోసమని ఇవైతే పెట్టుకున్నాను. మీకు ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో వాటిని అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నామనుకోండి, మనకి మళ్ళీ బయట సపరేట్గా దీనికోసం పోపు డబ్బా కొనాల్సిన పనే ఉండదన్నమాట. మళ్ళీ పోపు డబ్బా కొనాలన్నా కనీసం ఒక 200 అవుతుంది. అలా కాకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే పోపు డబ్బానైతే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉందని నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే సెకండ్ టిప్ అండి. చూడండి, ఇప్పుడైతే అన్ని పచ్చిల్లిపాయలు వస్తూ ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది. పొట్టు ఎక్కువగా ఉండవు, కానీ పొట్టు తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి గోళ్ళు లేక రసం వెళ్ళేసి గోర్లు బాగా మంట తీస్తూ ఉన్నాయి. అలాగే నొప్పి కూడా వస్తుందన్నమాట. అలా కాకుండా మనం ఈజీగా తీసుకోవాలంటే ఇలా అయితే చేయండి. ఇవి తీయడానికి కూడా చాలా టైం పడుతుందన్నమాట, పచ్చివి పొట్టు తీయడానికి. అందుకోసమని ఇలా చేశారనుకోండి, టైం సేవ్ అవుతుంది. అలాగే మనకి ఎక్కువగా చేతులు గోర్లు నొప్పి పుట్టకుండా, అలాగే మనకి పని కూడా ఫాస్ట్గా అవుతుంది. ఈ రసం అనేది గోళ్ళలోకి వెళ్లకుండా ఉంటుంది. ఎలా అంటే, ఫస్ట్ అయితే ఇలా పాయలుగా తీసేసుకొని ఇలా ఒక చిన్న కడాయి ఏదైనా ఉంటే దాంట్లో అయితే వేయండి. ఇలా వేసేసి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని దీన్ని లైట్గా వేడి చేయండి. ఎక్కువగా అవసరం లేదు. లైట్గా వేడి చేసామనుకోండి, మనకి పొట్టు తీయడం చాలా సులువైపోతుంది అనమాట. పొట్టు అనేది ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది. మనము తీయడానికి ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనకి గోర్లులోకి రసం వెళ్ళకుండా, గోర్లు నొప్పి పుట్టకుండా, అలాగే పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుందో. అప్పటికే సగం లూజ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇలా ఈజీగా అయితే తీసేయచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. కొన్ని అయితే ఇలా పట్టుకోగానే ఊడిపోతూ ఉంటాయన్నమాట. చూపిస్తా చూడండి. ఇంకా ఇలా అయితే అన్నీ తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఎంత పెద్దదైనా సరే ఈజీగా అయితే తీసేయచ్చు. ఇంకా మిగతావి కూడా చూడండి, ఇలా పట్టుకుంటేనే ఊడి దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే పొట్టు వేడై ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఎన్ని కేజీలైనా మనం ఒక్కరమే ఎవరితో పని లేకుండా ఈజీగా వలవచ్చు. ఇంకా థర్డ్ టిప్ చూడండి, ఫస్ట్ అయితే 2 గ్లాసులను అయితే తీసుకున్నాను. నేనైతే గాజు గ్లాసులను తీసుకున్నాను. మీకు ఈజీగా అర్థమవుతుంది, బాగా కనిపిస్తుంది అనేసి ఇలా 2 గ్లాసులను తీసుకొని ఒక గ్లాసులో అయితే వాటర్ వేసాను సగం వరకు. ఇంకొక గ్లాసులో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసి ఒక గ్లాసులో వాటర్ వేసి పెట్టాను. ఇప్పుడు ఈ రెండింటిని, ఆయిల్ని వాటర్ని అయితే కలిపేస్తానమాట. చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా. ఒకటేమో వైట్గా ఉన్నాయి, ఒకటేమో ఆయిల్ ఉంది కదా. ఇప్పుడైతే రెండింటిని ఇలా కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి పొరపాటున మనము కడాయిలో ఆయిల్ ఉన్నప్పుడు వాటర్ వేస్తూ ఉంటాము మర్చిపోయి, తర్వాత ఇంకా అది ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ మీరు పొరపాటున ఆయిల్లో వాటర్ పడినా కూడా ఇలా చేసుకోవచ్చని మీతో వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా అయితే నేను 2-3 సార్లు కలిపేశాను. బాగా వాటరు అది కలిసిపోయింది. కానీ దీన్ని తీయడము, ఆయిల్ని సపరేట్ చేయడం చాలా ఇబ్బందే. కానీ ఇలా కనుక చేశారనుకోండి, చాలా ఈజీగా ఆయిల్ని అలాగే వాటర్ని సపరేట్ చేయొచ్చు అనమాట. ఇలా ఒక కవర్లో అయితే ఆ వాటరు, ఆయిల్ కలిసిన వాటర్ని అయితే పోసేసేయండి. ఇలా పోసేసామనుకోండి, చూడండి ఇప్పుడైతే కిందికి అంతా వాటర్ వెళ్ళిపోయి ఉంటుంది, పైన అంతా ఆయిల్ ఉండిపోయి ఉంటుంది అనమాట.
మనం ఎప్పుడైనా పొరపాటున ఆయిల్ క్యాన్లో వాటర్ పోసినప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకి ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది, అలాగే ఎక్కువ చిటపటలాడకుండా ఉంటుందన్నమాట. మనము ఆయిల్ని మళ్ళీ తాలింపు పెట్టామనుకోండి వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిటపటలాడుతుంది. ఇప్పుడైతే పైన ఆయిల్ ఉంది, కింద వాటర్ ఉంది కదా, నేనైతే రివర్స్ చేసి కట్ చేశాను చూడండి. పైన ఆయిల్ ఉండే సైడ్ అయితే కట్ చేశాను. ఇప్పుడైతే ఆయిల్ పైనే ఉంది కాబట్టి ఈ విధంగా ఫస్ట్ అయితే ఆయిల్ని అయితే పోస్తున్నాను. ఆయిల్ అయిపోయి వాటర్ వచ్చేటప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అప్పుడు వాటర్ని ఇంకొక గ్లాస్లో అయితే పోయండి. ఈ విధంగా పోసామనుకోండి చూడండి, వాటర్ అయితే సపరేట్ అయిపోయాయి, అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా ఈజీగా ఆయిల్గా వాటర్గా సపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా మనం మర్చిపోయి వాటరు ఆయిల్లో పోసినప్పుడు ఇలా అయితే చెయ్యండి, ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది, అలాగే ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది, ఇంకా మనం బయటికి వెళ్ళామంటే మన ఫేస్ అంతా నల్లగా అయిపోయి వాడిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఇంటికి వచ్చేసరికి మనం బయట నుంచి ఇంటికి వచ్చేసరికి మొత్తం నల్లగా అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కనుక చేశారనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది, అలాగే ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుందనమాట. మనం బయటికి వెళ్ళినప్పుడు నల్లగా అయిపోయి మొత్తం బ్లాక్గా కనిపిస్తూ అలాగే ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా ఒక టమాటా పండును కట్ చేసేసి దానిపైన కొద్దిగా హనీ వేసేసి బాగా ఇలా రుద్దామనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట. చూడండి, ఇలా బాగా ఆ రసాన్ని పిండుకుంటూ రుద్దాలన్నమాట. హనీ కూడా వేసాం కాబట్టి మనకి ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోయి ఫేస్ అనేది గ్లోగా వస్తుంది, అలాగే చాలా స్మూత్గా అవుతుందన్నమాట. ఇలా బాగా ఒక 5 మినిట్స్ అయితే మసాజ్ చేసినట్లుగా ఆ రసాన్ని పిండుకుంటూ ఇలా అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, అందంగా కనిపిస్తుందో, మనం బయటికి వెళ్ళినా కూడా ఫేస్కి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందన్నమాట. ఇంటికి వస్తేనే టమాటా పండుతో ఇలా చేశారంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, మురికి చేరకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ చూడండి, ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకోండి, దాంట్లో కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేయండి, అలాగే కొద్దిగా నిమ్మరసం పిండండి, అలాగే నిమ్మరసం పిండిన తర్వాత కొద్దిగా హనీ అయితే వేయండి. ఇది ఎందుకు అంటే చెప్తాను, మనకి పీరియడ్స్ టైంలో లేడీస్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి కడుపు నొప్పితోటి. అలా ఇబ్బంది పడకుండా, కడుపు నొప్పి రాకుండా ఇలా కనుక చేశారనుకోండి అసలు మనకి కడుపు నొప్పి అనేది రాదు. ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా ఈజీగా అయితే మనమైతే ఇది తాగామంటే కడుపు నొప్పి అయితే తగ్గిపోతుంది అనమాట. హనీ వేసిన తర్వాత కొద్దిగా అల్లం దంచి ఈ విధంగా వేసేసేయండి, వేసేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపేసామనుకోండి ఆ అల్లం అనేది ఆ జ్యూస్ అంతా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత మనము హనీ, పసుపు, అలాగే అల్లము అన్నీ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని తాగేసామంటే మనకు పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి చాలా ఈజీగా తగ్గిపోతుంది. అసలు కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుంది. తప్పకుండా ఈ హోమ్ రెమెడీని అయితే తయారు చేసుకొని తాగండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, మనమైతే చపాతీ కానీ పుల్కా కానీ చేస్తూ ఉంటాం కదండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో అయితే ఇలా చపాతీ పలక పైన చేస్తాము. మరి మనం బయటికి ఎక్కడికైనా టూర్లకు అలా వెళ్ళినప్పుడు ఈ చపాతీ పీట కూడా తీసుకొని వెళ్ళలేం కదా. కర్ర అయితే మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు, కానీ ఈ పీట తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కదా. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. మనము ఇలా చేసుకుంటే చపాతీ పీట పైన ఎలా అయితే చపాతీలు వస్తాయో అంతే బాగా వస్తాయి అన్నమాట. ఎలా చేసుకోవాలి అంటే, మన ఇంట్లో పేపర్ ప్లేట్ ఉంటుంది కదండి, మనం ఎలాగూ బయటికి వెళ్తున్నామంటే వంట సామాన్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పేపర్ ప్లేట్లు అయితే తీసుకుని వెళ్తాం కదా. ఆ పేపర్ ప్లేట్ పైన ఈ విధంగా పిండి చల్లేసి ఈ చపాతీ ముద్దను పెట్టేసి రుద్దేశామనుకోండి మనకి చపాతీ పీటతో పనే ఉండదన్నమాట. చాలా ఈజీగా ఎన్ని చపాతీలనైనా, ఎన్ని పూరీలనైనా, ఎన్ని పులకలనైనా రుద్దేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మన ఇంటికి ఎప్పుడైనా బంధువులు ఎక్కువ మంది వచ్చినప్పుడు కూడా మన దగ్గర 2-3 చపాతీ పీటలు అయితే ఉండవు కదా. అలాంటప్పుడు కూడా ఇలా కనుక మనము పేపర్ ప్లేట్ పైన రుద్దేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఒక్కరే ఎక్కువ చపాతీలు రుద్దాలంటే రుద్దలేం కాబట్టి ఇలా పేపర్ ప్లేట్ తీసుకొని 2-3 కలిసైనా ఈ చపాతీలను అయితే రుద్దేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీస్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి,
మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా, నిమ్మకాయల్ని ఇలా చేశారనుకోండి మన ఇల్లు ఎప్పుడు మంచి వాసనతో ఉంటుంది. అలాగే ఇల్లు ఎప్పుడు మంచిగా ఫ్రెష్గా అలాగే నీట్గా ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే ఫస్ట్ అయితే నిమ్మకాయని కొద్దిగా కింద కట్ చేయండి, తర్వాత ఇలా 4 పీసెస్గా కట్ చేయండి. కానీ ఓపెన్ చేయొద్దు అనమాట, కింద కొద్దిగా గ్యాప్ పెట్టేసి కట్ చేయండి. అలాగే ఇప్పుడు కట్ చేసిన దాంట్లో ఇలా కల్లుప్పునైతే వేయండి. ఇలా కల్లుప్పును వేశారనుకోండి మనకి అద్భుతాన్ని అయితే చేస్తుందన్నమాట. ఇలా కల్లుప్పును వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా కంఫర్ట్ను కూడా వేసుకోవాలి. ఒకవేళ కంఫర్ట్ లేకపోతే మన ఇంట్లో ఏదైనా మంచి వాసన ఉండేది ఉంటుంది కదండి, అదైనా వేసేసుకోవచ్చు. లేదు అంటే డెటాల్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా చేసి పెట్టేసుకొని దీన్ని మనము బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టేసామనుకోండి మంచి స్మెల్ ఉంటుంది. బాత్రూంలో పెట్టాలంటే డెటాల్ వేసుకోండి. మనకి ఇల్లు బెడ్రూమ్ కిచెన్ ఎప్పుడు మంచి వాసనతో ఉండాలి, రూమ్ స్ప్రేలు వాడకుండా నీట్గా ఉండాలి, మంచి స్మెల్తో ఉండాలి అని అంటే ఇలా కంఫర్ట్ వేసి పెట్టేసేయండి. ఇది 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే దోశకైతే మిక్సీ పట్టింటాం కదా, దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా చలికాలం కానీ వర్షాకాలం కానీ అస్సలు పొంగదు. అలాగే పిండి కూడా ఎక్కువగా పులియదనమాట. మనకి ఏదైనా సరే ఇడ్లీకైనా దోశకైనా పిండి ఎంత బాగా పులిస్తే అంత బాగా వస్తాయి. అలాగే బాగా గుల్లగుల్లగా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయన్నమాట. అలా పిండి పులవనప్పుడు ఇలా అయితే చేయండి, బాగా పులుస్తుంది. ఆ పిండిలో మధ్యలో ఒక గ్లాస్ పెట్టేసి దాంట్లో వేడి నీళ్ళు అయితే పొయ్యండి గ్లాస్లో. తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి. పెన్నెం పెట్టేసి పెన్నెం లైట్గా హీట్ ఎక్కుతేనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎక్కువ వేడి అవసరం లేదు, హీట్ ఎక్కితే సరిపోతుంది. తర్వాత ఈ పిండినైతే ఇలా మనము వాటర్ పెట్టుకున్న ఈ పిండి గిన్నెనైతే ఇలా పెన్నెం పైన పెట్టేసేయండి. పెన్నెం లైట్గా వేడిగా ఉంటుంది. అలాగే మధ్యలో వాటర్ పెట్టాం కాబట్టి ఈ వేడికి పిండి అనేది బాగా పులుస్తుందన్నమాట. పులియడం వల్ల ఇడ్లీలు అనేది గుల్లగుల్లగా వస్తాయి. దోశలైనా సరే చాలా సాఫ్ట్గా ఇలా తుంచితే తునిగేలాగా వస్తాయన్నమాట. చూడండి ఇలా నైట్ పెట్టేశాను, ఉదయానికి చూడండి ఎలా పొంగిందో పిండి అనేది. ఇలా బాగా పులిసి ఉంటుందన్నమాట, బాగా పొంగుతుంది. మనకి సగం పిండి వేస్తే అసలు ఫుల్గా అయిపోయిందనమాట. ఇది నేను పొద్దున్నే తీసి చూపిస్తున్నాను. ఇంకా 8, 9 అలా అయిందంటే మొత్తం కింద పడిపోతుంది, అంత బాగా పులుస్తుంది అనమాట. చూడండి గ్లాస్ పెట్టాం కదా, గ్లాస్ అంతా పిండి ఉంటుంది కదా, ఇలా అయితే క్లీన్ చేయండి. వాటర్ లేకైతే అస్సలు పిండి వెళ్ళినదండి. చూడండి మీకు చూపిస్తాను. ఇలా పిండి మొత్తం చుట్టూరా తీసేసిన తర్వాత ఈ వాటర్లో పైన మాత్రమే ఇలా కొద్దిగా పిండి ఉంటుంది. ఆ వాటర్లోకి అయితే అస్సలు వెళ్ళి ఉన్నదనమాట. ఇప్పుడు ఈ గ్లాసుని తీసేసుకొని ఇంకా పిండిని అయితే కలిపేసుకోవాలన్నమాట. పిండి ఎంత బాగా పులిసిందో చూడండి, అసలు చూస్తుంటేనే పిండి ఎంత బాగుందో కదా. ఇలా బాగా పొంగి ఇలా బాగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఏదైనా సరే పొంగనాలు వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. మనకి బ్రెడ్ ఎలా మధ్య మధ్యలో హోల్స్ మాదిరి ఉంటుందో పొంగనాలు చేసుకున్నా కూడా అంత బాగా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి చలికాలం కానీ వర్షాకాలం కానీ పిండి పులవనప్పుడు ఇలా చేశారంటే బాగా పులుస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో యాలకులు అయితే ఉంటాయి కదా, యాలకులను అయితే ఒక 2 యాలకులను అయితే తీసుకోండి. దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. యాలకులు మన హెల్త్కి చాలా మంచిది, అలాగే గ్యాస్ ట్రబుల్ కూడా చాలా మంచిదన్నమాట. అలాగే మనం తిన్న తర్వాత ఒక 2 యాలకులను కనుక చప్పరిచామనుకోండి గ్యాస్ ట్రబుల్ అనేది లేకుండా ఉంటుంది. అలాగే నోరు కూడా మంచి వాసనతో ఉంటుందన్నమాట. ఈ 2 యాలకులను ఇలా బాగా మెత్తగా దంచేసుకొని ఈ పైన పొట్టునైతే తీసేసుకొని ఈ పొడినైతే ఆ గ్లాస్లో వేసేసి ఈ గ్లాస్లో వాటర్ అయితే పోయండి. వాటర్ పోసేసి తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని కొద్దిసేపు ఒక 10 మినిట్స్ పెట్టేసి తర్వాత దీన్ని కనుక తాగామనుకోండి ఈ వాటర్ని ఇలా స్పూన్తో కలుపుకొని అవి కూడా వచ్చేటట్టు మనం తాగేటప్పుడు ఆ విత్తనాలు ఉంటాయి కదా అవి కూడా వచ్చేటట్టు తాగామంటే గ్యాస్ ట్రబుల్ లేకుండా ఉంటుంది. అలాగే మనకు డైజెషన్ కూడా బాగా అవుతుంది. అలాగే నోరు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇది లోపలికి వెళ్ళినా కూడా మనం తీయించినప్పుడు అలాంటప్పుడు మంచి వాసన వస్తుంది కాబట్టి మన నోరు కూడా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే టిష్యూస్ అయితే రోజు వాడుతూ ఉంటాం కదా, టిష్యూ పేపర్స్ను మనము ఇలా మధ్యలో కట్ చేస్తాం. అలా మధ్యలో కట్ చేసినప్పుడు ఒక్కోసారి అది తీసేటప్పుడు కానీ లేదు అని అంటే అలానే పెట్టేసినప్పుడు కానీ బాగా దుమ్ము పడుతుందన్నమాట. అలా దుమ్ము పడకుండా అలాగే మనం తీసేటప్పుడు పొరపాటున జారిపోయినా కూడా అవన్నీ పడిపోకుండా ఉండాలంటే ఇలా అయితే కట్ చేయండి. ఇలా అయితే ఫస్ట్ ఇలా తిప్పిచ్చేసి ఇలా రౌండ్గా చుట్టినట్టుగా అనండి. అన్న తర్వాత ఇలా అయితే మధ్యలో హోల్ అయితే పడుతుందన్నమాట. దాన్ని కట్ చేసేసి ఇలా మనము ఎన్ని టిష్యూస్ కావాలంటే అన్నీ ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే మనకి
ఇది కింద పడినా కూడా మొత్తం పడిపోతాయనే టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. మనకు కావాల్సినప్పుడు తీసేసుకోవచ్చు. వద్దు అనుకున్నప్పుడు ఇలా తిప్పి చేసి పెట్టేసామనుకోండి దుమ్ము అనేది అస్సలు పట్టదు. అందుకని పైన కట్ చేయకుండా ఇలా అయితే కట్ చేసేసుకోండి. మీరు ఎన్ని టిష్యూస్ కావాలన్నా తీసుకొని మళ్ళీ ఇలా పెట్టేశారంటే ఎన్ని రోజులున్నా సంవత్సరం ఉన్నా దుమ్ము పట్టకుండా ఉంటాయి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి, లేదంటే ఇలా చిన్న ఒక బౌల్ అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా వ్యాజ్లిన్, మన ఇంట్లో వ్యాజ్లిన్ ఎలాగూ ఉంటుంది కదండి, వ్యాజ్లిన్ లేని ఇల్లు అయితే ఉన్నదనుకుంటాను. అందరి ఇల్లులో వ్యాజ్లిన్ అయితే ఉంటుంది. ఆ వ్యాజ్లిన్లో కొద్దిగా హనీ అయితే వేసుకోవాలన్నమాట. హనీ కూడా అందరి ఇల్లుల్లో ఉంటుంది. కొద్దిగా హనీ కూడా వేసేసుకొని ఈ వ్యాజ్లిన్ హనీని బాగా కలపండి. ఈ రెండింటిని బాగా కలిపేసేయాలన్నమాట. రెండు బాగా మిక్స్ కావాలి. ఇలా కలిపామనుకోండి చూడండి చాలా క్రీమీగా వస్తుందన్నమాట. చూస్తే తినాలనిపించేటట్టుగా వస్తుంది. అంత బాగా వస్తుంది. ఇలా బాగా కలిపేసేయండి. ఇలా కలిపారంటే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఎందుకు వాడతాము అని అంటే చలికాలంలో కానీ అలాగే ఎండాకాలంలో కూడా పెదవులు అనేది పగిలిపోతూ ఉంటాయి, చీలినట్టు అవుతూ ఉంటాయి, వేడికి కూడా పగులుతూ ఉంటాయి, చలికి మాత్రమే కాకుండా. అలాంటప్పుడు మనము దీన్ని నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఎప్పుడైనా సరే మీ వీలుని బట్టి అప్లై చేసుకున్నారనుకోండి, మన పెదవులు అనేది పగిలిపోకుండా అలాగే మనకి పెదవులు అనేది స్మూత్గా ఉంటాయన్నమాట. మనకి ఒక్కొక్కసారి పెదవుల నుంచి రక్తం కూడా వస్తుంది. ఇలా మనకి ఎండిపోయినట్లుగా అన్నప్పుడు పెదవులు గట్టిగా అన్నామనుకోండి అవి చీలినట్టుగా అయిపోయి బ్లడ్ కూడా వస్తుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మన పెదాలు అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. ఇది ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే 10 డేస్ వరకు కూడా వాడుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పిల్లలకి వైట్ అండ్ వైట్ వేసి పంపిస్తూ ఉంటాం కదా స్కూళ్ళకి. అలాగే ఆఫీస్లకు వెళ్ళాలన్నా ఇంట్లో వాళ్ళు మనము వైట్ షర్ట్ వేసుకున్నప్పుడు లేదంటే ఇలా కర్చీఫ్ పైన కానీ ఒక్కోసారి పెన్ను మార్కులు అయితే పడుతూ ఉంటాయి. ఇంకా పిల్లలు అయితే గీసుకొని వస్తూ ఉంటారు. ఖచ్చితంగా పిల్లలకు మనం వైట్ డ్రెస్ వేసామంటే వాళ్ళు గీసుకోకుండా అయితే ఇంటికి రారు. అలాంటప్పుడు మనం వాటిని రుద్దుతూ ఉంటాము. అలాగే దీనికి సోప్ పెట్టి బ్రష్ పెట్టి రుద్దుతూ ఉంటాము. ఒక్కొక్కసారి పోవు అనమాట. అలాంటప్పుడు ఇలా కనుక చేశారనుకోండి, ఎంత గీసుకున్న పెన్ను మరకలైనా అలాగే ఇంకు కక్కినా కూడా ఈ విధంగా చేయండి. అసలు అక్కడ ఇంకు పడిందా అనేటట్టుగా తెలియకుండా పోతుందన్నమాట. చూడండి, ఇలా మనము ఎక్కడైతే పెన్ను మరకలు పడినాయో ఆ ప్లేస్లో కొద్దిగా డెటాల్ అయితే వేయండి. ఇలా డెటాల్ వేసి కనుక రుద్దామనుకోండి అసలు అక్కడ పెన్ను గీసుకున్నట్టు కూడా తెలియకుండా నీట్గా అయితే పోతుందన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, తర్వాత ఇలా బాగా ఒక్కసారి పులిమినట్టుగా అనేసి వాటర్లో ముంచి చూడండి. అసలు ఇంకా అక్కడ పెన్ను మరకలు గీసుకున్నట్టు కానీ తెలియకుండా పోతుందన్నమాట. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఇలాంటి చిన్న టిప్స్ను వాడుతూ మనకైతే ఈజీగా అయితే మన పనులు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా పిల్లలు గీసుకొచ్చినా కూడా మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్. చూడండి, ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా తీసుకోండి. ఆనియన్స్కి ఇలా పైన కింద పొట్టు అదైతే తీసేసి తర్వాత ఈ విధంగా పొట్టునైతే తీయండి. అలాగే ఈ విధంగా పొడుగ్గా కానీ లేదంటే చిన్న ముక్కలుగా ఎలా అయినా సరే మీ ఇష్టం కట్ చేసేసేయండి. మనకైతే కట్ చేసిన ఆనియన్స్ కావాలి అంతే. ఎలా అయినా కట్ చేయండి. ఇలా బాగా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇలా కొద్దిగా పొడిగా అనేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ కట్ చేసిన ఆనియన్స్ పైన ఒక 2 టేబుల్ స్పూన్ల టీ పొడిని అయితే వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టీ పొడిని అయితే వేయండి. టీ పొడి వేశారనుకోండి ఈ ఆనియన్స్ టీ పొడి కలిసి అద్భుతాన్ని అయితే చేస్తుంది. ఆ అద్భుతం ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఇలా టీ పొడి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల టీ పొడి, ఒక ఆనియన్ని బాగా కలపండి. ఈ ఆనియన్ టీ పొడి 2 కలిస్తే మనకి జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అది ఏం చేస్తుంది అంటే చెప్తాను. తర్వాత ఒక గ్లాస్ అంత వాటర్ తీసుకొని ఈ ఆనియన్స్ అలాగే టీ పొడిని కలిపిన దాన్ని అయితే వేసేసేయండి. వేసేసి మళ్ళీ ఒకసారి వాటర్లో కూడా ఇలా కొద్దిగా పిసికినట్టుగా కలిపినట్టుగా అనేసేయండి. బాగా ఆనియన్స్ అనేది ఆ రసంలో వాటర్లోకి దిగుతుందనమాట. తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసి దీన్ని బాగా మరగనివ్వాలన్నమాట. ఇది కలర్ చేంజ్ అయ్యి టీ డికాక్షన్ వస్తుంది కదా, ఆ విధంగా అయితే రావాలి. అప్పటి వరకు ఒక 5 మినిట్స్ పడుతుంది. బాగా మరగనివ్వండి. ఇది మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. చుండ్రు లేకుండా చేస్తుంది. జుట్టు ఊడిపోతున్నా అలాగే జుట్టు పల్చబడుతున్నా మనకి జుట్టు ఊడిపోకుండా చేస్తుంది. అలాగే చుండ్రు అనేది లేకుండా చేస్తుంది. జుట్టు బాగా పెరిగేటట్టు చేస్తుంది. ఆనియన్ అనేది జుట్టును బాగా స్ట్రాంగ్
స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట. అలాగే మంచి షైనీగా మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది. ఇలా బాగా అయిన తర్వాత ఆనియన్ చూడండి మెత్తగా అయిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి. తర్వాత ఈ వాటర్ని ఇలా వడగట్టేసుకోండి. ఆ వాటర్ పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీంట్లో మనము ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిల్ని అయితే వేసేసుకోండి. నేనైతే కోకోనట్ ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసాను. ఇప్పుడైతే ఇది బాగా కలపండి, ఈ వాటరు ఆయిల్ కలిసేటట్టు. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కాటన్ ఏదైనా తీసుకోండి, లేదంటే చేతితో పెట్టుకుంటే ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చేత్తోనైనా పెట్టించేసుకోండి, లేదంటే ఇలా కాటన్ తీసుకొని మన తల్లో పాయలుగా తీస్తూ దీన్ని మనం పెట్టుకోవాలన్నమాట. తల్లో మనకి స్కాల్ఫ్కు అలాగే జుట్టు కుదుళ్ళకి వీలైతే జుట్టు మొత్తం అంతా పట్టించేసుకొని ఒక 2 అవర్స్ అలానే పెట్టేసి తలస్నానం చేసామంటే మన జుట్టు ఊడడం తగ్గిపోతుంది, మనకి చుండ్రు అనేది లేకుండా పోతుంది, అలాగే జుట్టు స్ట్రాంగ్గా అవుతుంది, బాగా పెరుగుతుంది, మంచి షైనీగా కూడా వస్తుంది. ఇది మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇవండి ఈరోజు టిప్స్. ఎలా ఉన్నాయండి, నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.